హాయ్, గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. ఈరోజు వచ్చేసి ఆగస్ట్ 10. ఇది చూస్తున్నారు కదా, ఇది 4 డేస్ 5 డేస్ కిందట మనం ఉల్లి కోసం అని చెప్పేసి రెడీ చేసి పెట్టామండి. అదే ఓరువలు అనేటి ఆల్రెడీ తోలు పెట్టుకున్నాము. ఇది వర్షానికి ఇప్పుడు ఆల్రెడీ వేద్దామనే విత్తనాలు, అది ఉల్లి విత్తనాలు చల్లుదామని చెప్పేసి రెడీగా ప్లానింగ్లో ఉన్నాము. బట్ ఏంటంటే వర్షం మనకు కొంచెం పెద్దగా లేదు కదా వర్షం భావం అనేది. అందుకని చెప్పేసి జస్ట్ తోలు పెట్టుకున్నాము. బట్ కాలువకు వాటర్ కొంచెం రిలీజ్ అవుతే ఇవి రన్ చేయాలనే పద్ధతిలో ఉన్నామండి ఆల్రెడీ. మీకు అక్కడ చూస్తున్నారు కదా, ఫ్రంట్ అక్కడ కాలు వెళ్తుంది మనకి. అక్కడ నుంచి వాటర్ తీసుకొని పులకతల్లు అంటారు కదా, మీద పశువులు ఆల్రెడీ వచ్చేసి ఇక్కడ మంచిగా కొంచెం ఇంత తొక్కాయి అనమాట. కట్టలు బ్రేక్ చేసాయి, అంటే వాటర్ ఎక్కువ రావడం వల్ల కట్టలు కూడా తెగిపోయాయి ఒక్కడ. అది మనకు మేలే. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, జల్లుకుంటే బాగానే ఉన్నింది. ముందు జల్లుంటే ఈ వర్షానికి మంచిగా రెడీ అయిపోయింది. మళ్ళీ ఒక రేపు ఎల్లుండో మళ్ళీ ఒక తడి వాటర్ పెట్టింటే సరిపోయింది. మొత్తం అన్ని వాటర్ మొన్న వర్షానికి మొత్తం అంతా వాటర్ బ్రేక్ చేసుకున్నాయి అనమాట. కట్టల నీళ్ళు ఎండింగ్లో, అంటే లాస్ట్ డెడ్ ఎండ్లో అనమాట. మిగతా వాటర్ వెళ్ళిపోతాయి అవుట్ సోర్స్కి బయటికి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఆ లెంత్ ఎక్కువ అవుతుంది అనేసి ఒక చిన్న థాట్ అనమాట. ఎక్కువ వాటర్ మనం విడిచినప్పుడు ఎక్కువ వాటర్ తీసుకుంటుందేమో అనే ఉద్దేశంతోనే మధ్యలో ఇంకొక స్టాప్ అనమాట. అంటే అక్కడ దాకా వాటర్ తీసుకొని వచ్చేసి కనిపిస్తుంది కదా మీకు, ఆ లాస్ట్ దాకా అనమాట. ఇది మొత్తం 3 ఎకరాలండి. వర్షమేమో బాగానే పడింది, బట్ మనకు వాటర్ లేవు కదా. మళ్ళీ విత్తనాలు చల్లిన తర్వాత అవి ఒకవేళ వాటర్ మనం పెట్టలేకపోతే ప్రాబ్లం అయిపోతుంది కదా, చిన్న మొలక అని చెప్పేసి మెయిన్ కాలువకు కూడా లైట్గా వస్తున్నాయి వాటర్. అందుకని చెప్పేసి ఆగాను. మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, అది అడ్డకాలం అనమాట. అంటే మధ్యలో మిడిల్గా ఆడదాకా వాటర్ తీసుకొని వచ్చి అక్కడ నుంచి డిస్పాచ్ చేస్తాను అనమాట. అప్పటికి మనకు లెంత్ అనేది షేర్ అవుతుంది. మీన్ అటు సైడ్కి కొన్ని, ఇటు సైడ్కి కొన్ని. ఆ స్టార్టింగ్లో కొన్నిసార్లకు మటుకు మెయిన్ అక్కడ నుంచి విడిస్తే వెళ్ళిపోతాయి అనమాట. కొంచెం మారు తక్కువ అయిపోతుంది అనమాట లెంత్. ఇక్కడ చూసారు కదా, ఈ లైన్లో వాటర్ ఇక్కడ దాకా తీసుకొని వచ్చి మనము ఇక్కడ అనేది ఒకటి అడ్డు కట్టేసుకున్నామంటే మనకు ఇక్కడ నుంచి మనం డిస్పాచ్ చేయొచ్చు వాటర్ని. నేను అనుకుంటున్నా అలాగా అని చెప్పేసి ప్లానింగ్లో పెట్టుకున్నాను ఆల్రెడీ. ఇక్కడ నుంచి లెంత్ తక్కువ అవుతుంది అనమాట. ఆఫ్ వెళ్ళిపోతే మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ ఇక్కడ ఆఫ్ అనమాట. మనం ఫస్ట్ ఇక్కడ ఎడ్ చేసుకొని మళ్ళీ తర్వాత ఇక్కడ ఎడ్ చేసుకొని మళ్ళీ అక్కడ నిలువ ఇడ్చుకుంటే సరిపోతుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఎవరన్నా మీకు ఎలా అనిపించిందో కొంచెం కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి కొన్ని వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాను. లాస్ట్ ఇయర్ కూడా కొన్ని మిర్చి వీడియోస్ కూడా అప్లోడ్ చేశాను. బట్ కొన్ని వ్యూస్ వచ్చాయన్నమాట. ఎవరు అంటే అందరికీ తెలిసిందే అది. ఇక్కడికి వెళ్ళే కొద్దీ లెంత్ ఎక్కువ అవుతుంది అనమాట. అందుకే వాటర్ అక్కడి నుంచి ఇక్కడ తీసుకొని ఏ లెంత్కి ఆ లెంత్కి ఎడ్ చేస్తే సరిపోతుంది అనమాట. ఇది ఇక్కడ దాకా అండి లాస్ట్.
ఇక్కడ దాకా మనకు మొత్తం ఆ స్టార్టింగ్ నుంచి ఆ బైక్ ఉన్నది కదా అక్కడ, ఆ బైక్ లెంత్ అది ఆఫ్ నుంచి ఇక్కడ తీసుకొచ్చాను అనమాట. ఇక్కడ ఏమవుతుందంటే కొంచెం మిడిల్లో లెంత్, అదే మిడిల్ హైట్ ఎక్కువ ఉంది అనేసి అనిపించింది నాకు. అందుకని చెప్పేసి అదిగాక లెంత్ ఎక్కువ అండి చాలా, అందుకని చెప్పేసి ఆ లెంత్కి వాటర్ పోయేసరికి ఎక్కువ వాటర్ తీసుకుంటుందేమో భూమి అనేసి ఇది ఈరోజు ఈవినింగ్ టైం వచ్చేసి దాదాపు 4:30 అవుతుందండి. 10th తారీఖు ఆగస్ట్ నెల 2024. ఎక్కడే కానీ గడ్డి అయితే లేదండి. అంటే ఇప్పుడు చిన్నగా మళ్ళీ ఇంకా గడ్డి మొలుస్తుంది సంథింగ్ అనే ఆ థాట్ అయితే లేదు. ఎక్కువ పడదన్నమాట. ఇది మంచి సేద్యాలు పడినప్పుడు